ఓకే. ఇప్పుడు పద్యాలు స్టార్ట్ చేద్దాం. సో, 'గబ్బిలం' పీడీఎఫ్ ఇది. 'గబ్బిలం' కావ్యంది. సో, మీరు చూడొచ్చు పద్యాలు మొత్తం 120 దగ్గరలో ఉంటాయి పద్యాలు. మనకి సిలబస్‌లో ఉన్నది పార్ట్ 1. మొదటి భాగం ఒకటే సిలబస్‌లో ఉంది. సో, నేను ఇప్పుడు ఈ పద్యాలు చెప్తున్నప్పుడు మీరు ఎలా అప్రోచ్ ఉండాలి అన్నది మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు తీసుకుంటే నేను పద్యం చదివి దాని యొక్క అర్థం వివరించి దాని యొక్క విశేషాంశాలు చెప్తుంటా. ఆ విశేషాంశాలు చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవాలి. కీవర్డ్స్‌కి ఫోకస్ చేసి రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఆ ఆ విశేషాంశాలలో ఒక్కొక్క పార్ట్ మీరు తీసుకొని ఒక్కో సబ్ హెడ్డింగ్ కింద పెట్టుకుంటే మీకు 20 మార్క్స్ క్వెషన్‌కి ఆన్సర్ రెడీ అవుతుంది. దీన్ని ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే పద్యం ఒకటో పద్యం ఉంది, రెండో పద్యం ఉంది, మూడో పద్యం ఉంది, నాలుగవ పద్యం ఉంది. ఇలా ఉన్నాయనుకోండి. మొదటి పద్యం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు దానిలో విశేషాంశాలు చెప్తుంటా. చెప్తున్న భాగంలో అందులో ఆధునికత కోసం కొన్ని చెప్పాను. అలాగే అందులో ప్రతీకాత్మకత కోసం కొన్ని చెప్పాను. అలాగే ఇందులో నవ్యత కోసం కొన్ని చెప్పాను. అలాగా సెకండ్ పద్యం చెప్పినప్పుడు కూడా కొన్ని విశేషాంశాలు ఉంటాయి. థర్డ్, ఫోర్త్. ఈ ఫోర్త్‌లో మళ్ళీ విశేషాంశాలు చెప్తున్నప్పుడు ఆధునికతకు ఏదైనా పాయింట్ చెప్పాననుకోండి, అది కూడా మీద ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఫెయిర్ కాపీ నోట్స్‌లో ఇది A4 షీట్ అనుకుంటే, ఇక్కడ ఆధునికత, గబ్బిలంలో ఆధునికత అని రాసుకొని, ఈ ఫస్ట్ పోయెంలో చెప్పిన పాయింట్ యాడ్ చేసుకుంటారు. ఫోర్త్ పోయెంలో చెప్పిన పాయింట్ యాడ్ చేసుకుంటారు. ఇలా ఒక మీకు 10-15 పాయింట్స్ యాడ్ అయితే అది 20 మార్క్స్ ఆన్సర్‌కి సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒక గబ్బిలానికే కాదు, గబ్బిలం చాప్టరే కాదు, అన్ని చాప్టర్‌లో కూడా పద్యాలు చెప్తున్నప్పుడు దాని ఎక్స్‌ప్లనేషన్ భాగంగా విశేషాంశాలలో ఏదైతే కీ పాయింట్స్ చెప్తుంటామో వాటికి ఒక సబ్ హెడ్డింగ్‌గా పెట్టుకొని మీరు ఒక ఫెయిర్ కాపీ నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సాలిడ్ నోట్స్ అనేది తయారవుతుంది. అఫ్‌కోర్స్ మనం క్లాస్‌లో ప్రతి దాని కోసం కూడా డిస్కస్ చేస్తాము. ప్రతి యాస్పెక్ట్ కోసం కూడా. కానీ మీరు ఇటువంటి నోట్స్ అనేది మీరు ఓన్‌గా తయారు చేసుకోవాలి కూడా. ప్రతి యాస్పెక్ట్ అంటే నేను చెప్పాల్సింది ఇప్పుడు 'గబ్బిలం' విషయానికొస్తే 'గబ్బిలం' కావ్యంలో ఆధునికత ఏముంది? ప్రయోగాలు లేకపోతే నవ్యత ఏముంది? సాంప్రదాయం ఏముంది? ఇందులో అనాలిసిస్ అన్ని రకాల అనాలిసిస్‌లు అంటే ఇప్పుడు 'గబ్బిలాన్నే దూతగా ఎందుకు ఎన్నుకున్నారు? ప్రతీకాత్మకత ఏంటి ఇందులో? ఇందులో దేశారాధన ఎలా ఉంది? ఆంధ్రోద్యమం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇందులో దే మన తెలుగుదనం ఎలా ఉంది? తెలుగు అభిమానం జాషువా గారు ఎలా చూపించారు? ఇందులో కళా సౌందర్యం ఎలా ఉంది? అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కాకపోతే మీరు ఇలా ఫెయిర్ కాపీ నోట్స్ కూడా మీరు ఈక్వల్‌గా ప్యారలల్‌గా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ కూడా మనం ఒక 20 మార్క్స్ క్వెషన్ కింద డిస్కస్ చేస్తూనే ప్రతి పోయెంలో కూడా ఇలా ఆధునికత అవన్నీ చెప్తున్నప్పుడు మీరు పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. క్లియర్ కదా? అందువల్ల మీరు పద్యాలు చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీగా రాసుకోండి. ఒకవేళ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోలేకపోతే క్లాస్ అయిపోయాక రికార్డింగ్ అయినా చూసి రాసుకోండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పద్యం ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి నేనే చదువుతాను. రేపటి నుండి మీలో ఒకరితో కనీసం ఒక పద్యమైనా చదివిస్తూ ఉంటా. పద్యాలు మీరు చదవడం వల్ల ఇప్పుడు సినిమా ఏదైనా మీరు చూస్తూ ఉంటే ఆ సినిమాలో డైలాగ్ మీరు రిపీటెడ్‌గా వినడం లేకపోతే దాన్ని మీరు చెప్పడం వల్ల మీకు గుర్తుండిపోతుంది. అలాగే పద్యాలు మీరు చదువుతూ ఉంటే క్లాస్‌లో మీ నోటితో మీ వాయిస్ మీరే వింటుంటే మీకు ఎగ్జామ్‌లో గుర్తొస్తాయి. బాగా ఆ పదాలు గుర్తుంటాయి. ఇప్పుడు సినిమా డైలాగులు ఎందుకు ఎక్కువ గుర్తుంటుంటాయంటే మీరు ఎక్కువ సార్లు అది వినడం, మీరు చెప్పడం అవన్నీ చేయడం వల్ల. సో, పద్యాలు కూడా అంతే. మీరు ఎప్పుడైతే చెప్తారో, ఎప్పుడైతే మీ నోటితో చదువుతారో ఈజీగా మీకు గుర్తుంటే చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటుంది పద్యాలు చదవడం కూడా మీకు. కొన్ని పద్యమంతా గుర్తుపెట్టుకోకపోయినా పద్యంలో ఒక 2 పదాలు అవి గుర్తుపెట్టుకున్నా మీకు బావుంటుంది. అవన్నీ ఎప్పుడు గుర్తుంటాయంటే చదవడానికి. అందువల్ల రేపటి నుండి మీరు పద్యం చదవడానికి కూడా క్లాస్‌లో సిద్ధంగా ఉండండి. నేను చదివిస్తాను. మీకు జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. నేనెప్పుడో 12-13 ఇయర్స్ బ్యాక్ క్లాస్ రూమ్‌లో చదివిన పద్యాలు ఇప్పటికి కూడా నా బ్రెయిన్‌లో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదివాము ఆ పద్యాలనేవి. అందుకు ఇప్పటికి గుర్తున్నాయి. సో, హోప్ ఈ 2 పాయింట్లు క్లియర్ అనుకుంటా. మీరు రన్నింగ్ నోట్స్ చేసి దాని నుండి ఫెయిర్ కాపీ చేసుకోవాలి. పద్యాలు చదవడానికి రెడీగా ఉండాలి. సో, మనం ఒకసారి మన 'గబ్బిలం' కావ్యంకి వెళ్దాం.
సో మొదటి పద్యం చూడండి. చిక్కిన కాసు చే తనివి చెందుడు అమాయకుడు ఎల్ల కష్టముల్ బుక్కెడ బువ్వతో మరచిపోవుడు క్షుదానుల దగ్ధమూర్తి నల్దిక్కులు కలుగు లోకమున దిక్కరియున్న అరుంధతీసుతుండు ఒకడు జన్మమెత్తే భరతోర్వనకు కడగొట్టు బిడ్డడై. ఇది మీకు మీనింగ్ పెద్ద కష్టంగా ఉండదండి. జాషువా గారు మధుర శ్రీనాథుడి కదా, సో మధురంగానే రాస్తారు. ఏదైతే చిక్కిన కాసు ఎంత దొరుకుతుందో దానితోనే అమాయకంగా ఎల్ల కష్టములు మర్చిపోయి బతుకుతున్నాడంట ఒక అరుంధతీసుతుడు. భరతోరునకు కడగొట్టు బిడ్డడై, చివరి సంతానమయ్య అన్నట్టు. సో ఇక్కడ మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్యంలో ఎంత డెప్త్ అనాలిసిస్ చేయగలిగితే మీకు అంత మార్కులు వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు కీవర్డ్స్ కడగొట్టు బిడ్డడై, భరతోరునకు కడగొట్టు బిడ్డడై అంటే చివరి బిడ్డవాడు. ఇది శరాఘాతం అంటారు. తెలుగులో మనం వాడుక భాషలో పంచ్ అంటాం కదా, ఆ శరాఘాతం అనేది మనకి జాషువా గారి పద్యాల్లో ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, గర్భదరిద్రుడైన నీతిమంతుడు దరిద్రుడైనా కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. ధనికుడిగా ఉన్నప్పుడు నీతిమంతుడిగా ఉండే అవకాశం ఉంటుంది. దరిద్రుడిగా ఉండేటప్పుడు ఏదో తప్పు చేసేసైనా ఈ రోజున కడుపు నింపుకోవాలి అని ఉంటారు. కానీ దరిద్రుడిగా ఉన్నా నీతిమంతుడిగా ఉన్నారు అంటే ఒక పంచ్, ఒక శరాఘాతం. ఇది షరియా స్టైల్, ఉర్దూ పోయిట్రీ ఇన్ఫ్లుయెన్స్ మన జాషువా గారి మీద అది ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్పుబడ్డది సుమి భరతావని వీటి సేవకు అంటే భారతదేశమే ఇతని సేవకు అప్పుపడింది అనే ఒక వాహ్ అంటారు కదా, వాహ్ అనే హిందూ ఉర్దూ కవిత్రుల్లో అటువంటి షరియా స్టైల్లో రాస్తుంటారు జాషువా గారు. సో ఇక్కడ మీరు అన్ని పద్యాల్లో కూడా ఇలా ఒక లాస్ట్ లైన్లో పంచ్ అంటాం కదా, అటువంటిది ఒకటి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తరువాత మీరు చూస్తే ఇక్కడ ప్రతి అనాలిసిస్ చూద్దాం. ప్రతి పదం చూసి ఆ పదానికి చూద్దాం. చిక్కిన కాసుతే తనివి చెందుడు అమాయకుడు అంటే ఏదైతే డబ్బులు వస్తున్నాయో దాంతోనే హ్యాపీగా ఉంటున్నాడు అమాయకుడు. ఎందుకు అమాయకుడు? ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు ప్రొడ్యూస్ చేస్తే దాని యొక్క ప్రైస్ మీరు డిసైడ్ చేస్తారు. కానీ దళితుడు అంటరాని వాడు అవ్వడం వల్ల అతనికి ఏది ఇస్తే అదే పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒకడు వచ్చి ఈ చెప్పులు పట్టుకుపోయి ఆ రోజులలో 1940s సమయం నీ చెప్పులు ఇతను కుట్టిన చెప్పులు పట్టుకొని వెళ్ళిపోయి అతను పైసా ఇస్తే పైసా, 2 పైసలు ఇస్తే అది 2 పైసలు. అతని మీదే ఇతనిది డిసైడ్ అయింది. అది కాక ఇతను కష్టం చేస్తున్నాడు, కష్టం ఇతనిది. కాకపోతే దాన్ని తీసుకుపోయేవాడు భూస్వామి, లేకపోతే ఉన్నత వర్గాల వాడు, ఉన్నత కులాల వాడు. ఈ దళితుడికు ఇతను సృష్టించిన సంపద ఇతనికి చెందకపోయినా కూడా ఎదురు తిరగడం లేదు. అందువల్ల ఇతడు అమాయకుడు. ప్రతి పదం కూడా ఎందుకు వాడాడు కవి అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇతడు అమాయకుడు ఎందుకు అంటే ఈ 2 రీజన్స్ వల్ల. తన శ్రమను దోపిడీ చేస్తున్నా ఎదిరించలేకపోతున్నాడు. తను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్కి తన కాస్ట్ ఏదైతే పెట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళు ఏదైతే అదే తీసుకోగలుగుతున్నాడు. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అమాయకుడు ఎల్ల కష్టములు బుక్కెడ బువ్వతో మరచిపోవుడు అంటే అతనికి బువ్వ దొరకడం కూడా కష్టమే ఉంది. ఎప్పుడైతే బువ్వ దొరికితే కష్టం మర్చిపోయాడు అని అంటే నీకు ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో రాత్రి పగలు పనిచేస్తే నీకు ప్రమోషన్ లేకపోతే హైక్ ఇస్తే ఆ కష్టాన్ని మర్చిపోతావు. అంటే నీకు ప్రమోషన్ అండ్ హైక్ లాంటి పెద్ద పెద్దవి ఈక్వలెంట్ ఇతనికి బుక్కెడు బువ్వ. చిన్న బువ్వతోనే అన్ని కష్టాలు మర్చిపోతున్నాడు. అటువంటి క్షుదానులు దగ్ధమిర్తితులు నలుదిక్కులు కలిగి ఉన్న లోకానికి 4 దిక్కులు ఉన్నాయంట. 1, 2, 3, 4. 4 దిక్కులు ఇండైరెక్ట్గా కవి ఏం చెప్తున్నాడంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళు నలుగురు నలుదిక్కులు కలిగి ఉన్న లోకమున దిక్కరయున్న అరుంధతి సుతుండు ఒక్కడు జన్మమొత్తే భరతోర్వనకు కడగొట్టు బిడ్డడై. ఈ 4 ఉన్నారు ఆల్రెడీ భరతమాతకు బిడ్డలు. ఇతను చివరివాడు అంటే 5వ వాడు, పంచముడు. దాన్ని ఇండైరెక్ట్గా జాషువా గారు ఎంత బాగా చెప్తున్నారో విన్నారా? సో కడగొట్టు బిడ్డడు, చివరివాడు, 5వ సంతానం, పంచముడు, వర్ణాశ్రమంలో ఈ 4 వర్ణాల్లో ప్లేస్ లేనివాడు. అదే కాక కడగొట్టు బిడ్డడై అని చివర చెప్పడం వల్ల ఒక కరుణ రసం వచ్చింది. ఎందుకంటే కడగొట్టు సంతానం అంటారు కదా. మీరు కొద్దిగా పాతకాలంకానికి వెళ్తే మొదటి కొడుకు పుడతాడు, అతనికి గారాబంగా పెంచుతారు, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తినడానికి అన్నీ పెడతారు. 2వ సంతానం పెడతారు, కొద్దిగా తగ్గుతుంది గారాబం, అయినా పెంచుతారు. 3వ సంతానం పుడతాడు, ఇంకా తగ్గుతుంది గారాబం. అలాగా పాతకాలంలో 9 నుండి 12 మంది పుట్టేవాళ్ళు
ఫ్యామిలీకి. అలాగ మీరు 12వ వ్యక్తి పుట్టినప్పుడు ఆలోచించుకోండి. ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఆ తల్లిదండ్రులు వాళ్ళకి 12వ బిడ్డని చక్కగా గారాబంగా పెంచే ఓపిక ఇంక ఉండదు. అందువల్ల వదిలేస్తారు. ఈడు తిన్నాడా, తిరిగాడా, పడుకున్నాడా అవేం పట్టించుకోరు. అంటే ఇక్కడ పంచమ వర్ణం నలుగురు ఉండగా ఐదవ కొడుకుగా పుట్టాడు. పంచముడు అని చెప్తున్నాడు. కడగొట్టు పెట్టడం వల్ల అవడం వల్ల చిన్నప్పటి నుండి కష్టాలు అంటే తల్లిదండ్రుల ఆదరణకు లోసుకోకుండా కష్టాల్లో పెరిగాడు అని కూడా మనకి కవి ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. సో, అంత లెవెల్‌లో మీరు అనాలిసిస్ చేయాలి. ప్రతి పదం కూడా చూసి ఆ పదం ఎందుకు వాడాడు అన్నది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే మీకు కడగొట్టు బిడ్డడై అన్నదానికి అంత మీనింగ్ ఉంది. అమాయకుడు అన్నదానికి అంత మీనింగ్ ఉంది. అమాయకుడు అన్నదానికి మీరు శ్రమ దోపిడీ, అభ్యుదయ భావం, కమ్యూనిజం అవన్నీ కూడా వస్తాయి. భూస్వాముల నుండి ఏ విధంగా భూస్వాములు లాక్కుంటున్నారు. వర్ణ వ్యవస్థలో దళితులు పండించినది వేరే వాళ్ళు, దళితులు సృష్టించింది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అవంతా కూడా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక కీవర్డు అరుంధతి సుతుడు. అరుంధతి సుతుడు ఒకడు జన్మమెత్తే. అరుంధతి సుతుడు అంటే ఎవరైతే పంచములు అని అంటుంటారో వాళ్ళని అరుంధతి సుతుడు అంటుంటారు. ఇప్పుడు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు నలుగురు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా, తల నుండి పుట్టిన వాళ్ళు మనుస్మృతిలో మనువాదంలో చెప్తూ ఉంటారు. తల నుండి పుట్టిన వారు బ్రాహ్మణులుగా, ఛాతి నుండి పుట్టిన వారు క్షత్రియులుగా, తొడల నుండి పుట్టిన వారు వైశ్యులుగా, పాదాల నుండి పుట్టిన వాళ్ళు శూద్రులుగా ఉంటారు. ఈ బ్రహ్మకు పుట్టని వాళ్ళే పంచములు, వాళ్ళే అరుంధతి సంతానం కింద పురాణాలలో కానీ వాడుక భాషలలో కానీ బాగా ప్రసిద్ధి చెంది ఉంది. కాబట్టి దానిని కవి వాడాడు. అరుంధతి సుతుడు అని చెప్పి ఇండైరెక్ట్గా అతను దళితుడు అని చెప్తున్నాడు. సో, ఈ విధంగా ధ్వనిగర్భంగా అతను దళితుడు అన్న ప్రసక్తి కూడా తీసుకురాగలిగాడు కవి గారు. సో, మీరు ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఈ కావ్యం ఇది దేనికోసం చెప్పింది? ఈ పద్యం కథానాయకుడి కోసం చెప్పింది. సో, ఇక్కడేం చెప్తుంది? తంజావూరులో ఉంటున్నాడు, వాడు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తున్నారు. అంటే మొదటి పద్యం కథానాయకుడు, రెండవ పద్యం ఊరు. ఈ రెండు అంటే కథానాయకుడి కోసం చెప్పడం, అతను ఊరు కోసం చెప్పడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్న అంశాలు. సాంప్రదాయబద్ధంగా ఎవరైనా ఇప్పుడు గబ్బిలంలో సంప్రదాయం ఏముంది అంటే ఇది రాయాలి. అది పద్యాలు రాయడం సంప్రదాయం. దాంతోపాటు ఫస్ట్ పద్యం కథానాయకుడిని, రెండవ పద్యం కథానాయకుడి యొక్క నివాస ప్రాంతాన్ని చెప్పడం మనకు సంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే జాషువా గారు పాటించారు. కానీ ఈ సంప్రదాయంలో కూడా ఆధునికత వాడారు. ఆధునికతని ఏ విధంగా వాడారు? ఇప్పుడు మనకి మొల్ల రామాయణం మనకు ఒక చాప్టర్ ఉంది కదా. మొల్ల రామాయణంలో మీరు తీసుకుంటే ఆమె మొదటి పద్యం ఏం చెప్తుంది? శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు అంటుంది కదా. శ్రీ మహిమాభిరాముడు అని మొదలెడుతుంది. అంటే శ్రీ అనే ఒక శుభసూచకంగా పరిగణించే ఒక అక్షరంతో మొదలు పెడుతుంది. కానీ ఇక్కడ చిక్కిన కాస్ట్ ఏది దొరికితే అదే. అంత దరిద్రుడు అనే అర్థం స్పృశించే విధంగా అతను స్టార్ట్ చేశాడు. ఎత్తుగడ అంటారు మొదటి పదం కావ్యంలో మొదటి పదం శ్రీ లేకపోతే శుభసూచకంగా వాడటం సాంప్రదాయం. కానీ ఇతను దానిని చిక్కిన కాసుచే అనే ఒక దరిద్రాన్ని ప్రస్తావించే ఎత్తుగడనిలో దాన్ని వాడడం వల్ల సాంప్రదాయాన్ని పాటించిన ఆధునికతను మేళవించాడు. సాంప్రదాయంలో కూడా ఆధునికతను తీసుకురాగలిగిన సత్తా గుర్రం జాషువా గారికే ఉంది. దాన్ని మీరు ఆన్సర్లో పెడితే మీకు ఎప్రిషియేట్ చేసి మార్కులు కూడా వస్తాయి. సో, ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ది కథానాయకుడి కోసం అయిపోయింది. రెండవది మీకు ఊరు కోసం, కథానాయకుడు ఉన్న ఊరు కోసం చెప్తుంటారు, పట్టణం కోసం. సో చూడండి, పూవ వయసులో వలసిపోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకుడు ఏలియున్న తంజాపురి మండలమునకు జక్కగా దక్షిణ భాగ భూములన్ కాపురముండే అప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. సో చూసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పద్యం అండి. ఇది ప్రతిసారి కూడా మీకు రిపీట్ అవుతుంటుంది. ఇది ఏమంటున్నదంటే పద్యం మీనింగ్ చెప్తాను మీకు బ్రాడ్గా, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే ఒక్కసారి చెప్తా. పూవ వయసులో తెలుగు కవిత అనేది వలసపోయిందంట. ఎక్కడికి? తంజావూరుకి వలసపోయింది. అక్కడ రఘునాథ నృపాలకుడు తెలుగు కవితకు ఆశ్రమం ఇచ్చాడు.
అటువంటి తంజావూరు అనే సిటీకి దక్షిణ భాగంలో ఈ గర్భదరిద్రుడు నీతివంతంగా నివసిస్తున్నాడు. సో దీన్ని మనం కీవర్డ్స్ హైలైట్ చేశాను, చూడండి ఒకసారి. పూర్వ వయసు అని అంటే మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఎటువంటి గ్రాఫ్స్ మీరు ఎగ్జామ్లో కూడా వేయాల్సి ఉంటుంది. ఇది టైం లైన్ అంటే యుగాలు, ఇది వృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి చెందింది అని. మీరు చూసుకుంటే 11వ శతాబ్దం నన్నయ్య, 12వ శతాబ్దం శివకవులు, 13వ శతాబ్దం తిక్కన, 14వ శతాబ్దం ఎర్రన, 15వ శతాబ్దం మనకి శ్రీనాథుడు, 16వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యం ప్రబంధ యుగం. సో 11వ శతాబ్దంలో కావ్యాలు రాయడం మొదలైంది. అంటే ముందుగా కూడా మనకి తెలుగు భాషలో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుండి కూడా భాష ఉన్నా మనకి లిఖితపూర్వకంగా ఆధారాలు లేవు. మొదటి ఆధారం నన్నయ్య గారితో మొదలైంది. అంటే ఇక్కడ మొదలైంది విజయనగర సామ్రాజ్యం కాలానికి వచ్చేసరికి మీకు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళింది. అందుకే మీకు తెలుగు లిటరేచర్లో మీరు ఇటువంటి హిస్టరీ కోసం కూడా చదువుతారు కాబట్టి మీకు ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అవన్నీ కూడా ఈజీ అవుతాయని నేను చెప్తూ ఉంటుంటాను. సో విజయనగర సామ్రాజ్యం వచ్చేసరికి ఈ తెలుగు సాహిత్యం ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళింది. అంటే మీరు దాన్ని గ్రాఫ్లో వేసుకుంటే ఇలా ఈ పీక్ స్టేజ్లో ఉన్నది విజయనగర సామ్రాజ్యం. ఇతను నన్నయ్య యుగం, ఇది శివకవుల యుగం, ఇది తిక్కన యుగం, ఇది ఎర్రన యుగం, ఇది శ్రీనాథుడి యుగం, ఇది విజయనగర సామ్రాజ్య యుగం. విజయనగర సామ్రాజ్య యుగం పతనం అయినాక తెలుగు భాష కూడా కొద్దిగా అటువంటి పెంపకం లేకపోవడం వల్ల కొద్దిగా డౌన్ ట్రెండ్ మొదలైంది. అటువంటి స్టేజ్లో పడిపోతుంది తెలుగు సాహిత్య గొప్పతనం అన్న స్టేజ్లో మనకి ఇండియాలో తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నాయకరాజులు, అంటే వాళ్ళకి విజయనగర సామ్రాజ్యంలో అమరనాయకులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ నాయకరాజులు తర్వాత శాంబాజీ వంటి మహారాష్ట్ర రాజులు తంజావూరు నుండి పరిపాలన చేశారు. వీళ్ళందరూ కూడా తెలుగు భాషను బాగా ఆదరించారు. తెలుగు దక్షిణాంధ్ర యుగం కింద ఈ యుగంలో కన్సిడరేషన్లో ఉంటుంది. 17th సెంచరీలో దక్షిణాంధ్ర యుగం అని. సో దాన్ని మనం సాహిత్య చరిత్రలో క్లియర్గా చదువుతాము. కానీ ఇటువంటి తంజావూరులో ఆ తెలుగు భాషను ఒక పీక్ స్టేజ్లో ఉన్న తెలుగు భాష వలస వస్తే ఆ వలసనికి ఆవాసం ఇచ్చిన వారు తంజావూరు రాజులు. ఆ రాజులలో గొప్ప రాజు ఎవరు అంటే రఘునాథ నాయకుడు అనే రాజు. ఇతనిని అభినవ శ్రీకృష్ణదేవరాయలు అని కూడా అంటారు. ఎందుకంటే కృష్ణదేవరాయలాగా సొంతంగా రచనలు చేస్తారు, శృంగార సావిత్రి అటువంటి మంచి రచనలు చేశారు. అదేవిధంగా కవులను కూడా శ్రీకృష్ణదేవరాయలాగే పోషించేవాళ్ళు. అవన్నీ విషయాల వల్ల రఘునాథ నాయకుడు కీర్తి పొందాడు. ఇతని కొడుకు శ్యామకూరి వెంకట కవి చాలామంది కూడా ఇతని ఆస్థానంలో ఉండి చాలా బాగా ఉన్న రఘునాథ నాయకుడుకు ఒక కీర్తి ఉంది. అందువల్ల కవి ఇతని పేరు ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చూస్తే పూర్వ వయసు అంటే పీక్ స్టేజ్లో వలసపోయింది. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం పడిపోవడం వల్ల వలసపోయింది. అటువంటి తెలుగు కవితకు ఆశ్రయం ఇచ్చిన గొప్పవాడు రఘునాథ నాయకుడు. అందుకే అతని పేరు మెన్షన్ చేశారు. మీరు ఇది చూస్తే మీరు చారిత్రక దృక్పథంలో తప్పకుండా రాయాలి. విజయనగర సామ్రాజ్య పతనం, నాయకరాజులు ఆశ్రమణం, తర్వాత తెలుగు అక్కడ ఎలా అభివృద్ధి చెందింది, చామకూరి వెంకట కవి, ముద్దుపల్లని లాంటి కవిత్రులు అందరూ కూడా ఆ యుగంలో ఉంటారు. అవన్నీ మనం సాహిత్య చరిత్రలో చూద్దాం. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రఘునాథన్ ఉపాలకుడు అటువంటి పీక్ స్టేజ్లో ఉన్న తెలుగును తీసుకొచ్చి ఆశ్రమం ఇచ్చాడు. వాళ్ళు తంజాపూరి మండలానికి దక్షిణ భాగ భూములలో ఇతను నివసిస్తున్నాడు అంటున్నాడు. గర్భదరిద్రుడై నీతిమంతుడై. గర్భదరిద్రుడు అతను దరిద్రం అనేది అతను ఏదో తాతలు గడించి ఆస్తి ఇస్తే ఆ ఆస్తి చెడు వ్యసనాలకు అమ్మేసి దరిద్రుడు అవ్వలేదు. అతను పుట్టుకతోనే దరిద్రుడు. అంటే పుట్టుకతోనే బురద ఉంది, ఆ బురద పోవడం లేదు. అది తర్వాత మనకు చెప్తాడు కవి, పుట్టుకతోనే బురద ఉంది అని. అందువల్ల ఇతను గర్భదరిద్రుడు. పుట్టుక నుంచే అతనికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఎందుకంటే సమాజంలో దళితుడికి ఆస్తి హక్కు లేకుండా ఆ రోజుల్లో చేసేవాళ్ళు. అందువల్ల ఇతను గర్భదరిద్రుడు. అతనికంటూ భూమి లేదు, అతనికంటూ ఏది లేదు.
అందువల్ల గర్భదరిద్రుడు అయినంత మాత్రాన ఎవరిని పడితే అతను కొట్టేసి ఎలా పడితే అలా బతకడం లేదు. అతను నీతివంతంగా బతుకుతున్నాడు. అందుకే ఆ కవి కూడా నీతిమంతుడై అని ఒక శరాఘాతాన్ని వదిలారు ఇక్కడ. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్, ఇంత మంచి కవిత్వాన్ని మీరు ఆస్వాదించాలి. గర్భదరిద్రుడై నీతిమంతుడై దాని యొక్క భావాన్ని చూసుకోవాలి. సో ఇంకొక పదం కీవర్డ్ మనం చూసుకోవాల్సింది దక్షిణ భాగ భూములు. అంటే తంజావూరుకి దక్షిణ భాగంలో ఇతను ఉన్నాడంట. మీరు చూసుకుంటే ఏదైనా ఒక విలేజ్ అనేది ఇలా ఉంటే దానికి మోస్ట్లీ సౌత్ సైడ్ దక్షిణ భాగ భూములు అని కవి పర్టికులర్గా ఎందుకు వాడాడు అంటే, నేను చెప్పాను కదా, కవి ఏది కూడా అబ్రప్ట్గా నచ్చినట్టు వాడేయరు. దాని వెనక ఒక లక్ష్యం, అర్థం ఉంటుంది. ఈ దక్షిణ భాగ భూములు, ఆ పట్టణానికి దక్షిణ భాగం భూములు అంటే పాతకాలంలో అంటరానితనం అనే ఒక మూఢాచారం వల్ల దళితులందరినీ ఊరు నుంచి వెలవేసి వాళ్ళకి దళిత పేటలు, దళిత కాలనీలు అని చెప్పి ఊరు చివరికి పంపించేసేవాళ్ళు. దక్షిణ భాగంలో శ్మశానాలు ఉండే ప్రాంతం దక్షిణ భాగం, అటువంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు. సో ఇక్కడ కవి ఏం చెప్తున్నాడు, దక్షిణ భాగ భూముల్లో దళితుడు ఉంటున్నారు అని చెప్పాడు. మనం ఇందాక ప్రతీకాత్మకతకు చూసినప్పుడు కూడా దక్షిణ భాగం అంటే దళితుడిని సూచిస్తుంది అన్నాం కదా. ఆ విధంగా దక్షిణ భాగ భూములు అని కవి మెన్షన్ చేయడానికి మీనింగు అతను దళితుడు అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. సో అది ఈ సెకండ్ పోయం. మీకు అర్థమైంది అనుకుంటా. ఇందులో కీవర్డ్స్ ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటే పూవ వయసు, రఘునాథ నుపాలకుడు, దక్షిణ భాగ భూములు, గర్భదరిద్రుడు నీతిమంతుడై, ఇవి కీవర్డ్స్. వీటి యొక్క మీనింగ్స్ మీకు వెంటనే ఎగ్జామ్లో చూసిన వెంటనే స్ఫురించాలి. అప్పుడు మీరు మంచిగా రాయగలరు. ఇంకా చివరగా ఇంకొక పద్యం చూసి ఈరోజు క్లాస్ ముగిద్దాం. సో ఒకసారి మళ్ళీ చదవండి ఈ పద్యం. ముప్పు గటించి వీడి గలిమిన్ కపలించి దేహమున్ పిప్పి అనర్చు ఈ భరత వీరుని పాదము కందకుండా చెప్పులు కుట్టి జీవనము సేయును కానీ నిరకరింపలేదెప్పుడు అప్పుబడ్డది సుమీ భరతావని వీణి సేవకున్. చూడండి, ఇది శరాఘాతం, పంచు. శరాఘాతం అన్నాను కదా, అంటే ఏమంటున్నాడు, ఇతన్ని ఎంత హింసించి అతని బాడీని అంతటిని దేహమును కబలించినా కూడా ఎవరైతే కబలించారో ఆ భరత వీరులు పాదాలు కందకుండా చెప్పులు కొడుతున్నాడు, చెప్పులు కుట్టి జీవిస్తున్నాడు. అంతేగాని ఎప్పుడు నేను కొట్టను అని చెప్పలేదు, వాళ్ళకి సేవ చేయను అని చెప్పలేదు. అందువల్ల భరతావని, ఎందుకంటే భరత వీరుడికి సేవ చేశాడు కాబట్టి భరతావని వీని సేవకు రుణపడి ఉంది అని చెప్తున్నాడు. ఇందులో చాలా మీనింగ్ ఉందండి మీకు. ఇది చాలా అనాలసిస్తో కూడిన పద్యం. ఇటువంటి అనాలసిస్ మీకు చెప్తున్నాను, వేరే బుక్స్లో కానీ మీరు ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా మీకు దొరకదు. క్లాసెస్లో కూడా మీకు ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పరు. సో నేను చెప్తున్నాను, మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఒకవేళ మీరు రన్నింగ్ నోట్స్ రాయలేకపోతే క్లాస్ అయిపోయాక ఒకసారి రికార్డింగ్ విని మొత్తం చూసుకోండి. బట్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే భరత వీరుని పాదములు కందకుండా అంటే వీడి దేహమును కబిలించారు, దేహమును కబిలించి దేహమును బిప్పిమేనర్చి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అతని పని అతను చేసుకుంటూ ఉన్నాడు, అది ఒక కేస్. ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను ఈ పర్సన్కి వర్క్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఈ పర్సన్ కోసం ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కోసం వర్క్ చేస్తున్నాడు. ఇది ఒక కేస్, జీతం తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కోసం పనిచేస్తున్నాడు. బట్ బి తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకొచ్చి రోజు కొడుతూ ఉంటారు, రోజు హింసిస్తూ ఉంటారు. అయినా కూడా ఇతను బి కోసం పని చేయాలి. అది దౌర్భాగ్య స్థితి. అంటే ఇది ఒక స్లావరీ లాంటి స్థితి. సో ఇక్కడ దళితుడిని ఏం చేస్తున్నారు, ఈ దళితుడు ఎవరైతే ఉన్నారో కథానాయకుడు, ఆ కథానాయకుడికి మీ అందరూ కూడా నిందలేస్తున్నారు. నిన్ను చూస్తే అపశుచి, నిన్ను చూస్తే అశుభం, నువ్వు నడిస్తే అది నువ్వే క్లీన్ చేయాలి, నీకు వర్ణాశ్రమంలో ప్లేస్ లేదు అని, గుడిలోకి ఎంట్రన్స్ లేదు, నీకు నీళ్ళు తాగడానికి హక్కు లేదు, అలా రకరకాలుగా హింస పెడుతున్నా ఈ దళితుడు అదే భూస్వామి, అదే ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు పొలంలోకి వెళ్ళి పనిచేస్తున్నాడు, ప్రతిరోజు పనిచేస్తున్నాడు. అంటే నేను ఇక్కడ కేసులో బి కేసు చెప్పాను కదా,
హింసిస్తున్నా అతని కింద పనిచేయాల్సి రావడం దౌర్భాగ్యం. అది ఒక స్లావరీ, అది ఒక బానిసత్వం. అటువంటి బానిసత్వంలోనే ఈ దళితుడు ఇరుక్కుపోయాడు. సో అదే ఇక్కడ మనకి కవి చెప్తున్నాడు. దేహమును కబిలించినా కూడా ఈ భరతవీరుని పాదములకు అందకుండా చెప్పులు కొడుతున్నాడు అంట. ఎవరైతే ఇతన్ని హింసిస్తున్నారో వాళ్ళకే చెప్పులు కొడుతున్నాడు. సో ఇక్కడ భరతవీరుడు అంటే ఏదో అతను పొగుడుతున్నట్టు కాదు. ఈ భరతవీరుడు అంటే ఎవరు? ఈ భరతవీరుడికి మీరు చూసుకుంటే భరతవీరుడికి ఇతను చెప్తుంది ఎవరు? ఈ బి అనే వ్యక్తి. ఆ బి అనే అంటే దళితులు తప్ప ఇతరులందరినీ భరతవీరులు అంటున్నాడు కవి. భరతవీరులు వీళ్ళందరూ కూడా భరతవీరులు. వీళ్ళందరూ కూడా ఇతన్ని హింసిస్తున్నా, ఇతను డ్యూటీ చేస్తూ, ఇతను వాళ్ళ చెప్పులకి వాళ్ళ కాళ్ళు కదపకుండా, వాళ్ళ కాళ్ళు కందిపోకుండా చెప్పులు కొడుతున్నాడు అంటే ఆ భరతవీరుడు అనే పదం దెప్పి పొడుపు కింద వాడుతున్నారు. మనం తెలుగులో అంటాం కదా ఎటకారం అని, ఎటకారంగా వాడుతున్నారు. ఎటకారం అనే పదం మీరు వాడకూడదు. దెప్పి పొడుపు వాడచ్చు, లేకపోతే వ్యంగ్యం అని కూడా అనొచ్చు. వ్యంగ్యంగా వాడుతున్నాడు, లేకపోతే దెప్పి పొడుస్తున్నాడు. అంటే మీరు ఇన్ని బాధలు చేస్తున్నా మీకు అతను సేవ చేస్తున్నాడు అని ఒక వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఆ భరతవీరునికి సేవ చేయడం వల్లే భరతావని వీడి సేవకు రుణపలింగి ఉంది. అంటే దళితుడు ఇతరులందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాడు, కానీ ఆ సేవకు తగ్గ ప్రతిఫలం రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అంటే, ఇందాక చెప్పాను కదా మీకు చిక్కిన కాసు పద్యంలో, అతని శ్రమని కూడా అంతటినీ కూడా ఉన్నత వర్గాల వారు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు దోచుకుంటున్నారు. అతనికి శ్రమ తగ్గ ప్రతిఫలం రావడం లేదు. అందువల్ల భరతావని వీని సేవకు రుణపడి ఉంది. ఇంకొక కీవర్డ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది, నిరాకరింపలేదు ఎప్పుడు అంటే చెప్పులు కొట్టడం ఎప్పుడు కూడా నిరాకరింపలేదు ఇతని డ్యూటీ. మీరు చూసుకుంటే ప్రతి పర్సన్కి ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీని అతను ఫుల్ఫిల్ చేసినప్పుడే అతనికి సొసైటీలో బ్రతికే హక్కు ఉంటుంది. సో దీన్ని మీరు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాలి. చాలా డెప్త్ అనాలిసిస్ దీంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, మీరు లైమ్ లైట్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ప్రజెంట్ సొసైటీకి మీరు లింక్ చేస్తూ ఆన్సర్ రాయాలి. అప్పుడు అది సామాజిక దృక్పథంలో వ్యాఖ్యానం అడిగినా, లేకపోతే మీరు 20 మార్క్స్ క్వశ్చన్లో రాసినా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నిరాకరింపలేదు ఎప్పుడు అన్నప్పుడు అన్నాడు, నిరాకరింపలేదు అన్నాడు కదా, దాని యొక్క మీనింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రతి పర్సన్కి ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేసినప్పుడే అతనికి సొసైటీలో ఉండే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్రీబీస్ కల్చర్ వచ్చింది. ఫ్రీబీస్ అంటే దాన్ని ఏమంటారు, మనం వెల్ఫేర్ తెలుగులో ఏమంటారు, వెల్ఫేర్ కోసం వెల్ఫేర్ ఇవ్వాలి, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం పని చేసినా చేయకపోయినా అతనికి సొసైటీలో ఉంటూ నెలకి ఇంత పెన్షన్ మన వాళ్ళు ఇస్తున్నారు కదా, స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎక్కువగా నెలకు పెన్షన్ ఇంత డబ్బులు నీకు ఇది రాషను అవన్నీ కూడా ఇస్తున్నారు. అంటే అతను డ్యూటీ చేసినా చేయకపోయినా అతనికి సొసైటీలో ఉండడానికి కావాల్సిన గూడ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అని అంటే మనిషి బై నేచర్ అతనికి కొన్ని రకాల హక్కులు కలిగి ఉండాలి అని చెప్పి ఆ హక్కులు అతను డ్యూటీ చేసి సాధించలేడు కాబట్టి మనం అందించవలసిన ఆవశ్యకత ఉంది అని అందిస్తున్నారు. అది ఒక ఇంటర్ప్రిటేషన్. కానీ మీరు ఇంకా డీటెయిల్డ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే, ఒక విలేజ్ ఉంది, ఒక విలేజ్లో ఎవరెవరు ఉంటారు, రైతులు ఉన్నారు, బ్రాహ్మణులు అంటే పంతుళ్ళు ఉన్నారు గుడిలో పూజ చేయడానికి, తర్వాత కంసాలి వారు ఉన్నారు, వడ్రంగి కంసాలి రెండు ఒకటే కదా, కుమ్మరి వారు ఉన్నారు, తర్వాత మంగలి వారు షవరింగ్ చేయడం కోసం ఉన్నారు, తర్వాత దళితులు, వీళ్ళని దక్షిణంలో పెట్టారు దళితుల్ని. సో వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు ఊర్లో, వీళ్ళు దక్షిణం సైడ్ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఒక వస్తువునైతే ఏదో ఒక సేవ అయితే చేస్తున్నారు. రైతులు పంట పండిస్తున్నారు, బ్రాహ్మణులు పూజ చేస్తున్నారు, కంసాలి ఏదైనా వడ్రంగి పనులు అంటే చేస్తున్నాడు, కమ్మరి కొండలు పడుతున్నాడు, మంగలి జుత్తు క్షౌరం చేస్తున్నాడు, దళితుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. దాంతోపాటు ఈ చర్మాలు, ఇప్పుడు మనకు కథానాయకుడు ఎవరైతే చెప్పారో, ఒక చనిపోయిన జీవి నుండి చర్మం ఒలిచి లెదర్ తయారు చేసి ఆ లెదర్ నుండి చెప్పులు తయారు చేస్తూ ఉంటాడు, అంటే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు.
సో ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా వాళ్ళ డ్యూటీని అన్నాడు కదా, నిరాకరింపలాదిప్పుడు అని. వీళ్ళలో ఎవరైనా వాళ్ళ డ్యూటీని నిరాకరిస్తారే, చూడండి ఇక్కడ మంగళ నిరాకరిస్తే మిగిలిన వాళ్ళందరూ ఆగిపోతారు. అంటే ఒకరి డ్యూటీ, ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ చేసుకున్నప్పుడే సొసైటీ అనేది రన్ అవుతుంది. అదేవిధంగా దళితుడు కూడా నిరాకరిస్తే సొసైటీ రన్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో కూడా డాక్టర్ డ్యూటీ చేయాలి, ఇంజనీర్ డ్యూటీ చేయాలి, కలెక్టర్ డ్యూటీ చేయాలి. ఎవరి డ్యూటీ చేయకపోయినా సమాజంలో బ్యాలెన్స్ పోతుంది. సో ఆ బ్యాలెన్స్ పోకుండా దళితుడు అనేవాడు అతనికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోయినా, అతన్ని నానా హింసలు పెడుతున్నా, అతనికి దౌర్జన్యాలకు గురి చేస్తున్నా కూడా అవేవి పట్టించుకోకుండా, నిరాకరించకుండా అతను తన పనిని, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే భరతావని అతని సేవకు రుణపడి ఉంది అని కవి అంటున్నాడు. సో ఇంత డెప్త్ అనాలిసిస్ మీరు ఇవన్నీ రాయాలి క్వశ్చన్స్లో, అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయి. సో ఇప్పుడు నేను ఏదైతే కీవర్డ్స్ చెప్పానో ఆ కీవర్డ్స్ వెనుక ఉన్న లక్షణాలు చెప్పాను. ఈ చివర శరాఘాతం అనేది జాషువా గారి ప్రత్యేకత అని చెప్పాను. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే, అవన్నీ ఒక్కొక్క సబ్ హెడింగ్ కింద పెట్టుకుంటే ఒక్కో 20 మార్క్స్ క్వశ్చన్స్ కింద మీకు ఈ గబ్బిలం చాప్టర్ అయ్యేసరికి అర్థం ఉంటుంది. సో ఈ రోజుకి ఈ 3 పోయమ్స్ చూసాం. రేపు ఇంకా ఒక 10 పోయమ్స్ చూద్దాం. సో ఇది ఈరోజు క్వశ్చన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటా, ఎక్స్ప్లెనేషన్ అంతా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మనం చూసుకుందాం. మళ్ళీ మీరు డౌట్స్ ఉంటే అడగచ్చు.